వేసవి తీవ్రత పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకి తాగునీటిని సక్రమంగా అందించాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో సత్యసాయి వాటర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందిస్తూ ఉంటారు. కానీ ఆ సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులో నీటి సరఫరా కోసం పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గడిచిన కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వాలంటూ వాళ్ళంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాన్ని రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి పెండింగ్ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతుంది. దాంతో తమ జీతాలు చెల్లించేటంత వరకు తాగునీటి సరఫరా విషయంలో చొరవ చూపలేము అన్నట్టుగా సిబ్బంది మొండికేసే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ శాఖ తన పరిధిలో ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. స్వయంగా తన డబ్బులను జీతాలుగా చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 20 లక్షల రూపాయలను ఆయన కేటాయించారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుల్ని సత్యసాయి వాటర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జీతాలుగా చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ 20 లక్షల రూపాయలు 2 నెలల జీతాలు చొప్పున సిబ్బందికి చెల్లించేందుకు జనసేన నాయకత్వం సిద్ధమైంది. రాజమండ్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి సత్యసాయి వాటర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ 2 నెలల చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. తన పరిధిలో ఉన్నటువంటి శాఖ నుంచి నిధుల విడుదల చేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఉప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని ఏకంగా 20 లక్షల రూపాయలు కార్మికుల జీతాల కోసం డబ్బులు విడుదల చేయడం అన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం. వాస్తవానికి ఈ విషయంలో ఏజెన్సీలు చొరవ చూపాల్సి ఉంటుంది. ఆ వాటర్ ప్రాజెక్టు సిబ్బందిని ఒక ఏజెన్సీ ద్వారా నియమించారు. ఆ ఏజెన్సీకి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు జాప్యం జరుగుతుండడంతో ఏజెన్సీ తమ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి మొండికేసింది. దాంతో సిబ్బంది ఆందోళనకు పూనుకున్నారు. ఈ ఆందోళన అంశం అసెంబ్లీ వరకు వెళ్ళినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అవసరమైనంత వేగంగా స్పందించకపోవడంతో తాగునీటి సరఫరాలో జాప్యం జరగకూడదని పవన్ కళ్యాణ్ చొరవ చూపినటువంటి విషయం చర్చనీయాంశంగా మారుతుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ తన ఖాతా నుంచి తన వ్యక్తిగత నిధులను 20 లక్షల రూపాయలు కార్మికుల కోసం కేటాయించి జీతాలు చెల్లించి తాగునీటి సరఫరా విషయంలో ఆటంకాలు లేకుండా చూడాలనేటువంటి సంకల్పంతో సాగినటువంటి వ్యవహారం మీద అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి తీరుని అభినందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చొరవ చూపినటువంటి శైలిని అంతా కొనియాడుతున్నారు. అదే సమయంలో మంత్రిగా తన బాధ్యత రీత్యా నిధుల జాప్యంలో నిధుల విడుదలకు ఆలస్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన తీసుకోవాలని, దానికి తగ్గట్టుగా ఉప ముఖ్యమంత్రి చర్యలుంటే ఇలా వ్యక్తిగత ఖాతా నుంచి ఆయన పెద్ద మొత్తం కేటాయించాల్సినటువంటి అవసరం రాదని చాలామంది సూచిస్తున్నారు. మరి అలాంటి జాప్యాన్ని నివారిస్తారా ప్రభుత్వ యంత్రాంగం? అలాంటి ఆలస్యానికి కారణమవుతున్నటువంటి అంశాలన్నింటినీ పరిష్కరించి సిబ్బందికి ప్రతి నెల సజావుగా వేతనాలు చెల్లించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందా? వేతనాలతో పాటు భారీగా పెండింగ్లో ఉన్నటువంటి PF బకాయిలు కూడా చెల్లించి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాకుండా చూస్తారా? చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో.